హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం స్పైసీ అండ్ టేస్టీ మష్రూమ్ మంచూరియా తీసుకొచ్చేసాను. ఇది చాలా టేస్ట్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ చాలా సింపుల్ స్టెప్స్లో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఇలా చేసి టేస్ట్ చూసిన తర్వాత మీరే చెప్తారు, ఇంట్లో ఇంత సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో హైజీన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చా అని. మరి అంత బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేనైతే మష్రూమ్స్ తీసేసుకున్నాను. సో మష్రూమ్స్ని ఫస్ట్ అంతా చక్కగా వాష్ చేసేసుకోవాలండి, ఒక 2 to 3 టైమ్స్. ఎందుకంటే దానిపైన ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి అన్నమాట. తర్వాత నేను మష్రూమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మష్రూమ్ తీసుకొని దాని అడుగు నుంచి మనం ఇట్లాగా నైఫ్ తోటి పీల్ చేసుకుంటే మనకి ఇట్లా పైన లేయర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకు మష్రూమ్స్ అన్నీ చక్కగా క్లీన్ అయిపోతాయి, ఎక్కడ డస్ట్ పార్టికల్స్ అనేవి లేకుండా. తర్వాత మనం దీన్ని హాఫ్ కింద కానీ 3 parts కింద కానీ కట్ చేసుకుంటాము. సో నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం మష్రూమ్స్ కోట్ చేసుకోవడానికి 2 tablespoon రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాము, బియ్యం పిండి అండి. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా తీసుకుంటున్నాను, మొక్కజొన్న పిండి, అది కూడా 2 spoons తీసుకుంటున్నాను. అలాగే మైదా 2 tablespoons మైదా పిండి తీసుకుంటున్నాను, ఆల్ పర్పస్ ఫ్లోర్. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి, నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. అలాగే పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాను, పెప్పర్ పౌడర్ వచ్చేసి 1/2 tablespoon. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. అలాగే దీంట్లో కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి, మరి ఎక్కువ కారం కాదు, ఒక 1/2 tablespoon వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఇలాగా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. సో ఆ మసాలా అంతా చక్కగా పిండికి కలిసిపోవాలి. దానికోసం నేను కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఇట్లాగా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ బ్యాటర్ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదండి, మీడియం కన్సిస్టెన్సీ ఉండాలి. అలా ఉంటే మనకి ఆ మష్రూమ్స్కి చక్కగా పడుతుందన్నమాట మనం డీప్ ఫ్రై చేసినప్పుడు. సో ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ను దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ బ్యాటర్లో యాడ్ చేసేసుకుని ఒకసారి మనం చక్కగా కలుపుకోవాలి, సో దట్ మష్రూమ్స్ అన్నిటికీ చక్కగా పట్టేస్తుంది. సో ఇలా చేసిన తర్వాత మనం డీప్ ఫ్రైకు తగినంత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మష్రూమ్స్ని 1 by 1 వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మనకి మంచి కలర్ వస్తాయి అన్నమాట. సో ఆ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇంట్లోనే చేసుకోవడం వల్ల ఫస్ట్ మనం రీయూజ్డ్ ఆయిల్ యూజ్ చేయము, అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవే వేసుకుంటాము. అలాగే టేస్టింగ్ సాల్ట్ లాంటివి అస్సలు యూజ్ చేయము. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మనకి బయట ఫుడ్ తిన్నామన్నా గిల్ట్ ఫీలింగ్ కూడా లేకుండా చాలా ఇష్టంగా తినొచ్చు అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా, నేను బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన మష్రూమ్స్ కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి, ఇంట్లోనే చాలా తక్కువ కాస్ట్తో చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా నేను తీసేసుకుంటున్నాను, బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు పాన్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుని దీంట్లో అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి, ఉల్లికాడలు. ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం 4 parts కింద కట్ చేసుకోవచ్చు, డైస్ లాగా. నేను పిల్లలు మధ్యలో తీసి పాడేస్తారని చెప్పేసి నేను ఇట్లా కట్ చేసుకున్నాను. సో దీంట్లో క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను, క్యాప్సికమ్ కూడా డైస్ లాగా కట్ చేసుకోవచ్చు. యూజువల్గా మనకి రెస్టారెంట్లో అలాగే కట్ చేస్తారు, బట్ పిల్లలు తెలియకుండా మష్రూమ్తో పాటు తినేస్తారని నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే దీంట్లో కొంచెం గరం మసాలా, 1/4 tablespoon పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను, కొంచెం వెనిగర్ 1 tablespoon, సోయా సాస్ 1 tablespoon, అలాగే చిల్లీ సాస్ 1 tablespoon, అలాగే టమాటో సాస్ 1 tablespoon వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి.
క్యాప్సికమ్ ఇదంతా ఈ సాసెస్లో బాగా ఫ్రై అయిపోయాయి కదండి. మనం ఇప్పుడు థిక్ సాసీ కన్సిస్టెన్సీ రావడం కోసం ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ సాస్లో యాడ్ చేసేసుకోవాలి. సో దట్ మనకి థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుందన్నమాట. చూసారా, కార్న్ఫ్లోర్ వేసినట్టు దగ్గరికి వచ్చేసింది. సో మనకి ఈ కన్సిస్టెన్సీలో అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసేసుకుంటున్నాము. సో మష్రూమ్స్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అప్పుడు ఆ సాసెస్ అన్నీ ఆ మష్రూమ్స్కి బాగా పట్టేస్తాయి అన్నమాట. సో ఇలాగా ఒక జస్ట్ 2 to 3 minutes ఉంచుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని. సో మష్రూమ్స్ అనేవి ఆ సాస్ అంతా పీల్చేస్తుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో అంతే అండి, ఎంతో టేస్టీగా, ఈజీగా అండ్ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకొని మష్రూమ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇది హైజీన్గా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఇక్కడైతే ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటున్నాను. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కు టేస్ట్ చూపించడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.